కొన్ని భావాలు మాటల్లో చెప్పలేనివి. అలాంటిదొకటి గర్భగుడిలో దేవుడి ముందు నిలబడగానే మన కళ్ళల్లో నీళ్లు రావడం. ఎందుకు అని అడిగితే దానికోసం ఒక కారణం ఉండదు. అది బాధ కాదు, అది బలహీనత కాదు, ఒక లోతైన ప్రశాంతత హృదయాన్ని తాకినప్పుడు వచ్చే కన్నీళ్లు. ప్రతిరోజు మనం బలంగా కనిపిస్తాం, ఏమీ కాలేదన్నట్టు నవ్వుతాం, కానీ దేవుడి ముందు నిలబడ్డప్పుడు మాత్రం నిజంగా ఎలా ఉన్నామో మన హృదయం చెప్పేస్తుంది. ఎన్నో రోజుల తర్వాత నా మనసు పూర్తిగా ఆగిపోయినట్టు, ఏ ఆలోచన లేకుండా కేవలం నిశ్శబ్దంగా ఉండిపోయింది. అది నాకు నిజంగా ఒక గొప్ప అనుభూతి. బహుశా ఇదే నిజమైన ఆశీర్వాదమేమో. దైవం ముందు నిల్చున్నప్పుడు ఏమీ అడగాలనిపించక, ఏమీ దాచాల్సిన అవసరం లేక, ఏమీ నిరూపించాల్సిన అవసరం లేక, మనసు నెమ్మదిగా చెప్పే ఒక్క మాట, ఈ జీవితానికి ధన్యవాదాలు, నా తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి అని. కంటికి కనిపించే దానికంటే పెద్దదేదో మనల్ని గమనిస్తోంది, మన మీద ప్రేమతో ఉంది, మన హృదయ భారాన్ని సున్నితంగా తీసేస్తోంది. ఇది కేవలం ఒక ట్రిప్ మాత్రమే కాదు, నా ఆత్మకి దొరికిన ఒక విశ్రాంతిలా అనిపించింది.